ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ గారు ఈసారి కూడా తన వీకెండ్ కామెంట్ లో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు ఏపీ గురించి ప్రస్తావించారు. పరోక్షంగా ఈ రాష్ట్రం పట్ల జగన్మోహన్ రెడ్డి బాధ్యతాయుతంగా వ్యవహరించారు అని పరోక్షంగా రాధాకృష్ణ గారు కూడా అంగీకరిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాధాకృష్ణ గారి వ్యాఖ్యల్లో బ్రాడ్ గా వచ్చిన తేడా ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం చేస్తున్న అప్పుల గురించి గాని, ఎక్కడైనా చిన్న చిన్న అవినీతి గురించి గాని, తప్పుల గురించి గాని ప్రస్తావించాల్సి వస్తే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి కారణంగానే మొత్తం జరుగుతోంది, ప్రపంచం మొత్తం బాగా ఉంది, కానీ ఏపీలో ఒక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు అన్నట్టుగా ప్రతి దానికి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డినే కారణంగా చూపెడుతూ రాసేవారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనరలైజ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏపీలో ఎమ్మెల్యేల అవినీతి గురించి రాయాల్సి వచ్చినా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విపరీతంగా చేస్తున్న అప్పుల గురించి రాయాల్సి వచ్చినా, ఇలాంటివి ఏదైనా అవినీతి గురించి రాయాల్సి వస్తే జనరలైజ్ చేస్తున్నారు. ఏపీలోనే కాదు, తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలు ఇలాగే విచ్చలవిడిగా తయారైపోయారు. తెలంగాణ ప్రభుత్వం కూడా విపరీతంగా అప్పులు చేస్తోంది. తెలంగాణ కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయింది, ఒకప్పుడు మిగులు రాష్ట్రం. అంటే ఇలా జనరలైజ్ చేస్తూ ఎక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనే కాదు, మొత్తం ఇది ప్రపంచవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా వచ్చిన ఒక మార్పు ఇది. ఈ అవినీతి ఇవన్నీ అన్నది అన్ని చోట్ల ఉన్నాయి, ఒక ఏపీలోనే మాత్రమే కాదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తగ్గించేలాగా రాధాకృష్ణ గారి వీకెండ్ కామెంట్ ఉంటుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ వారం కొన్ని వ్యాఖ్యల్ని చూస్తే, సంక్షేమ పథకాల ప్రకటనలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించారు. రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు చెల్లింపులు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలు చేసినా 2009 ఎన్నికల్లో గట్టెక్కేందుకు మరికొన్ని పథకాలు ప్రకటించాలని సన్నిహితులు సూచించగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు, ఇంతకంటే ఎక్కువ చేయలేం, గెలిస్తే గెలుస్తాం లేదంటే లేదు అని ఖరాఖండిగా చెప్పారట. ఆ విషయంలో ఆయన్ను అభినందించాల్సిందే. రాజశేఖర రెడ్డి మళ్ళా 2009లో రెండోసారి ఎన్నికలకు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మరిన్ని పథకాలు ప్రకటిద్దామని సన్నిహితులు చెప్పినప్పటికీ కూడా లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇక చెప్పేది లేదు, గెలిస్తే గెలుస్తాం లేదంటే లేదని కరాఖండిగా చెప్పారు. చాలా బాధ్యతాయుతంగా రాష్ట్రం పట్ల వ్యవహరించారని రాధాకృష్ణ గారు చెప్తున్నారు. మరి ఇదే అభినందించాల్సి వస్తే రాజశేఖర రెడ్డి గారిని అభినందించిన రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డిని కూడా అభినందించారు. ఎందుకు అభినందించాలి అంటే, మొన్నటి ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు సూపర్ 6 అంటున్నారు, ఒక్కో మహిళకు నెలకు 1500 అంటున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు, సూపర్ 6 అంటున్నారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్ని ఇచ్చేస్తామంటున్నారు, కాబట్టి మనం కూడా ఏదో ఒకటి చేయాలి, విపరీతంగా హామీలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఒత్తిడి వచ్చింది. కానీ ఆ రోజు ఆయన ఏం చెప్పారు? ఇంతకు మించి చేయడం సాధ్యం కాదు, చంద్రబాబు నాయుడు అబద్దాలు చెప్తున్నారు, రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతుంది, ఇంతకు మించి అమలు చేయడం సాధ్యం కాదు, కాబట్టి మనం ఇంతవరకే పరిమితం అవుదామని జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా చెప్పారు. దానివల్ల ఓడిపోయారు. ఓటమి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యతాయుతంగానే వివరించారు. అంటే అభినందించాల్సి వస్తే రాజశేఖర రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డిని కూడా అభినందించాలి. కానీ ఏం చేశారు? ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇంతకు మించి వెళ్తే ఇబ్బందులు పడతాం, సాధ్యం కాదని చెప్పినప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికతో పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి చేత కావడం లేదు, కాడి పడేశారు, చంద్రబాబు నాయుడుకు సంపద సృష్టించే అనుభవం ఉంది, ఆయన సంపద సృష్టించి పథకాలన్నీ అమలు చేస్తారని ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా రాశారు కదా. అంటే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గట్టెక్కడం వరకు ఆయన ఏం చెప్పినా, ఏ హామీ ఇచ్చినా వాటన్నిటికీ ఇవే మీడియా సంస్థలు అంతపాడాయి కదా. జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా ఇంతకు మించి చేయడం సాధ్యం కాదు, రాష్ట్రానికి ఇబ్బంది అని చెప్తే జగన్మోహన్ రెడ్డి చేతగాని వాడు అంటూ ప్రచారం చేశారు కదా. 2014లో తాము అధికారంలోనికి వచ్చినట్టేనని అతి విశ్వాసంతో ఉండి బోల్తా పడిన జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో మాత్రం ఛాన్స్ మిస్ కాకూడదని భావించి నవరత్నాల పేరిట సరికొత్త పథకాలు ప్రకటించారు. అనూహ్యంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. చూసారా, అనూహ్యంగా అంట. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పడిన శ్రమ ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు పడలేదు. అన్ని కష్టాలు ఎదుర్కొన్నారు, జైలుకి వెళ్లారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిరంతరం వెంటాడారు, 23 మంది ఎమ్మెల్యేలు లాగేసుకున్నారు, 4 ఎంపీలు లాగేసుకున్నారు, రకరకాల ఇబ్బందులు పెడితే ఆయన సుదీర్ఘంగా ఏళ్ల తరబడి పాదయాత్ర చేసి అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డికి అనూహ్యంగా 151 సీట్లు వచ్చాయని రాశారు. అంటే మనకు గిట్టని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అది అనూహ్యం, ఏదో అదృష్టం, ఏదో లాటరీ కొట్టినట్టు 151 సీట్లు వచ్చాయని రాయడం ఇది కరెక్ట్ కాదేమో, ఆలోచించాలి. 5 ఏళ్లలో సంక్షేమ పథకాల పేరిట దాదాపు 2.5 లక్షల కోట్లు పంచారు జగన్మోహన్ రెడ్డి. సరే, ఇప్పటికైనా కూడా ఒప్పుకున్నాడు. లేకుంటే మొన్నటి వరకు ఏం ప్రచారం చేశారు? ప్రజలకు పప్పు బెల్లాలు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి మొత్తం దోచుకున్నారని చెప్తూ వచ్చారు. కానీ రాధాకృష్ణ గారే చెప్తున్నారు, 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు 2.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు అని అంగీకరిస్తూ ఉన్నారు. జగన్ రెడ్డి లిక్కర్ భవిష్యత్తు ఆదాయాన్ని కుదవ పెట్టగా చంద్రబాబు అదే బాటలో గనుల ఆదాయాన్ని కుదవ పెట్టారు. తమాషా ఏమిటంటే
ఆంధ్రప్రదేశ్ లో నాడు జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పు చేశారని తెలుగుదేశం పార్టీ విమర్శించగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులు చూసి జగన్ అండుకో గుండెలు బాదుకుంటోంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విపరీతంగా అప్పులు చేస్తూ ఉన్నారని గుండెలు బాదుకున్నది ఒక తెలుగుదేశం పార్టీనే కాదు, మీడియా సంస్థలు కూడా గుండెలు బాదుకున్నాయి. అందులో ఈనాడు, ఆంధ్రజ్యోతి పాత్ర కూడా అపారమైనది, ఎవరూ ఖండించలేనిది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు అని. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పులు చేస్తూ ఉంటే గుండెలు బాదుకుంటున్నది ఒక వైఎస్ఆర్సీపీ మాత్రమే. మీడియా సంస్థలు మాత్రం గుండెలు బాదుకోవడం లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేస్తుంటే మాత్రం మీడియా స్పందించడం లేదు. పైగా అప్పుల మోతాదు ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు 3,32,000 కోట్లు మాత్రమే. 3,32,000 కోట్లు అప్పు చేస్తే దానికి 15 లక్షల కోట్లు అని చెప్పి ఇదే పత్రికల్లో ప్రచారం చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 15 నెలల కాలంలోనే 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 3,32,000 కోట్ల అప్పు చేస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జస్ట్ 15 నెలల్లోనే 2 లక్షల కోట్ల అప్పు దాటించేసింది. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ గుండెలు బాదుకుంటోందని రాశారు కదా. మరి వైఎస్ఆర్సీపీ హయాంలో మోతాదులోనే అప్పులు చేసినా కూడా గుండెలు బాదుకోవడం మీడియా సంస్థలు, మరి ఇప్పుడు ఎందుకు గుండెలు బాదుకోవడం లేదన్నదానికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. బిల్లుల చెల్లింపుల అవినీతి గురించి రాశారు రాధాకృష్ణ గారు. గతంలో లేని విధంగా బిల్లులు చెల్లించాలంటే నాకేంటి అని అడగడం మొదలైంది. ఇదివరకు పనులు కేటాయించేందుకు కమిషన్లు తీసుకునేవారు. ఇప్పుడు బిల్లులు చెల్లించడానికి కూడా కమిషన్లు తీసుకోవడం ప్రారంభించారు. దీంతో పనుల అంచనాలు పెరిగిపోతున్నాయి. ₹1,00,00,000 పూర్తయ్యే పనికి 2 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందిస్తున్నారు. ఇక్కడ కూడా ప్రజలే బాధితులు. ఇక్కడ ఒకటి సింక్ అవుతోంది. అమరావతి గురించి, అమరావతి నిర్మాణాల గురించి వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణ ఈరోజు రాధాకృష్ణ గారు బిల్లుల చెల్లింపులో కూడా, పనుల్లో కూడా డబ్బులు తీసుకుంటున్నారా దానికి సింక్ అవుతోంది. అందుకే అంచనా వ్యయాలు డబల్ అవుతున్నాయని కూడా రాశారు. మామూలుగా బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీల్లో కూడా మొత్తం 5 స్టార్ ఫెసిలిటీస్ తో నిర్మాణాలు చేయడానికి చదరపు అడుగుకి ₹3,000 తీసుకుంటూ ఉంటే అమరావతిలో నిర్మాణాలకి ₹10,000 చేస్తున్నారు. ₹10,000 చెల్లించేలాగా ఒప్పందాలు చేసుకున్నారు. దీనిపైనే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా ₹10,000 చదరపు అడుగు నిర్మాణానికి అని. మరి రాధాకృష్ణ గారు చెబుతూ ఉన్నట్టు ఈ కమిషన్లు, బిల్లుల చెల్లింపులో డబ్బులు తీసుకోవడం కారణంగా అంచనా వ్యయాలు పెరిగిపోతున్నాయా? ₹1,00,00,000 జరిగే పనికి 2 కోట్లు పెడతారా? అదేవిధంగా ₹3,000 పూర్తయ్యే చదరపు అడుగు నిర్మాణానికి అమరావతిలో ₹10,000 పిలవడానికి కనుక కూడా ఇలాంటి కారణాలు ఉన్నాయా? అయితే ఒకవేళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇలాంటివి జరగలేదని రాధాకృష్ణ గారు భావిస్తూ ఉంటే గతంలో జరిగాయి, ఇప్పుడు జరగడం లేదు అని క్లారిటీ ఇచ్చి ఉండేవారు. కానీ జనరలైజ్ చేసి ఇలా ఇప్పటికీ నడుస్తోంది అని చెప్తూ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇలాంటి వ్యవహారాలు, అక్రమాలు, అవినీతి ఇవన్నీ నడుస్తున్నాయన్నది చాలా క్లియర్ గానే అర్థమవుతోంది. కొద్ది వారాల క్రితం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా దోచేస్తున్నారని కూడా రాధాకృష్ణ గారు రాశారు. అయితే ఒక తేడా ఉంటుంది. రాధాకృష్ణ గారు తన వీకెండ్ కామెంట్ లో రాసే వ్యాఖ్యలకు, ఆంధ్రజ్యోతి రెగ్యులర్ గా రాసే వార్తలకు చాలా తేడా ఉంటుంది. ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం తెలుగుదేశం పార్టీ ఏం చేసినా కరెక్టే అన్నట్టుగా రాస్తుంది. వారం వారం రాధాకృష్ణ గారు మాత్రం కాస్త నిజాయితీగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ అక్రమాలు, అనుచితమైన వ్యవహారాలు మాత్రం పరోక్షంగానైనా ప్రస్తావిస్తున్నారు. జనరలైజ్ చేస్తూనైనా సరే